హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఓం నమ శివాయ. మనకి ఈ 2025 సంవత్సరంలో ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, నెలగంట ఎప్పుడో, అసలు ఈ నెలగంట అంటే ఏమిటో, ముక్కోటి ఏకాదశి ఎప్పుడు, అసలు ఈ మాసంలో ఎవరిని పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ మార్గశిర మాసంలో సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించి మరలా మకర రాశిలోకి ప్రవేశించే 30 రోజులు ఉండే మాసాన్ని ధనుర్మాసం అని అంటారు. ఈ మాసం అంటే విష్ణువుకి ఎంతో ప్రీతికరమైనది. సూర్యుడు ధనురాశిలో ఉండేటువంటి ఈ ధనుర్మాసంలో ప్రాతకాలంలో శ్రీ మహావిష్ణువుని ఒక్కసారైనా పూజించిన 1000 సంవత్సరాల పూజా ఫలితం ప్రాప్తిస్తుంది. పురాణాల్లో చెప్పబడం జరిగింది. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించినప్పటి నుంచి భోగి పండగ వరకు ఉన్న కాలం పరమ పవిత్రమైన నెలగంట అంటారు. నెలగంటని ధనుర్మాసం అని అంటారు. నెలగంట, ధనుర్మాసం రెండు మార్గశిర మాసంలోనే ప్రారంభం అవుతాయి. అసలు నెలగంట అంటే ఏమిటో తెలుసుకుందాము. గోదాదేవి శ్రీవ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుని చేరుకుంటుంది. ప్రతి సంవత్సరం ధనుర్మాసం ప్రారంభమైన రోజునే నెలగంట. ఆ సమయంలో సింహాద్రి అప్పన్న స్వామికి తెల్లవారుజామున సుప్రభాతం ఆరాధన సేవ నిర్వహిస్తారు. దాని తర్వాత గంట మోగిస్తారు. దీనినే నెలగంట పెట్టడం అంటారు. గోదాదేవి సన్నిధిలో అమ్మవారికి విన్నపం చేస్తారు. తర్వాత నెలగంట పెట్టినట్లు పూజారులు భక్తులకు ప్రకటిస్తారు. ఈ నెలగంట మ్రోగించి మొదలుగా పెద్ద పండుగ అయిన సంక్రాంతి వరకు సంబరాలు జరుపుతారు. నెలగంట పెట్టిన అన్ని రోజులు శుభకార్యాలను నిర్వహించకూడదు. ధనుర్మాసం మొత్తం భగవంతుని ఆరాధన మాత్రమే అనుకూలమైన సమయం. పెళ్లిళ్ళు, గృహప్రవేశం చేయడానికి పనికిరాదు. విష్ణువుని మాత్రమే ఆరాధన చేయాలి అని శాస్త్రం చెబుతుంది. ఈ 2025 సంవత్సరంలో ధనుర్మాసం ప్రారంభం, ముగింపు తేదీలు ఎప్పటి నుంచో ఎప్పటి వరకు ఉంటుందో తెలుసుకుందాము. ఈ సంవత్సరం డిసెంబర్ 16, 2025 సంవత్సరంలో మంగళవారం ప్రారంభమై జనవరి 14, 2026 సంవత్సరం బుధవారం వరకు ఉంటుంది. ఈ ధనుర్మాసంలో విశేషంగా జరుపుకునేటువంటి వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఈ సంవత్సరం డిసెంబర్ 30, 2025 మంగళవారం జరుపుకుంటారు. ఈ ధనుర్మాసంలో బ్రహ్మ ముహూర్తంలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వలన మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. దరిద్రమంతా దూరం అవుతుంది. ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులగుతారు. మనకి ఏడాది కాలం అంటే దేవతలకి ఒక్కరోజుతో సమానం. అందులో ధనుర్మాసం దేవతలకు ప్రాతకాలంగా చెబుతారు పండితులు. అందుకే ఈ నెల రోజులు గోదాదేవి శ్రీ మహావిష్ణువు మేలుకొలుపులో భాగంగా పాశాలు ఆలపించి ప్రత్యేక పూజలు చేసింది. ఏకవచాము నుంచి విష్ణువుని మేలుకొలిపితే వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారు నిద్రలేస్తారు. అప్పటి నుండి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. శ్రీ మహావిష్ణువు మేలుకొలుపులో భాగంగా ధనుర్మాసం. అందుకే ఈ నెల రోజులు చాలా విశిష్టమైనది. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన నెల. ఆండాల్ పూజలు, తిరుప్పావై పఠనం, గోదాదేవి కళ్యాణం, ఈ సందడి అంతా ధనుర్మాసంలోనే. తిరుమలలో ధనుర్మాసం నెల రోజుల పాటు సుప్రభాతం బదులు తిరుప్పావై పఠిస్తారు. సహస్రనామార్చనలో తులసి దళాలు బదులు బిల్వపత్రాలు ఉపయోగిస్తారు. ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వలన మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. విష్ణు గ్రంథాలను చదవడం, తిరుప్పావైని పఠించడం చాలా మంచిది. అలా చేయలేని వారు ఈ ధనుర్మాసంలో ఒక్కరోజు అయినా ఆచరించండి. ఈ నెల రోజులు విష్ణువును పూజించి చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర, పులగం నైవేద్యంగా నివేదించాలి. ఈ నెల రోజుల పాటు ఒక్కసారి అయినా విష్ణు ఆలయానికి వెళ్ళినప్పుడు మీకు తోచిన ధనాన్ని దానం ఇస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ ధనుర్మాసంలో చేసే పూజలకి మీ ధనాన్ని ఉపయోగిస్తారు కనుక మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ దూరం అవుతాయి. అందువల్ల మీరు గుడికి వెళ్ళినప్పుడు ఒక్కసారి అయినా సరే ధనాన్ని కానీ లేదా ఏదైనా సరే దానం కానీ ఇవ్వండి. ఎందుకంటే ఈ నెల రోజులు శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు కనుక మీ వంతు భాగం కనుక ఇచ్చారు అంటే ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం కలిగి మీకు ఉన్న ఆర్థిక సమస్యలు, ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు మీకు కలుగుతాయి కనుక మీరు కనుక ఇలా చేశారు అంటే, ఈ మాసం కనుక ప్రత్యేకమైన పూజలు జరిపించుకున్నారు అంటే మీకు ఎంతో అదృష్టం కలుగుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేయండి. ఎందుకంటే